ఎలా భక్తిపరుడు అయ్యాడు? అసలు బైబిలే లేకుండా భక్తిపరుడు ఎలా అయ్యాడు? దేవుడి గురించి తెలియకుండా భక్తిపరుడు ఎలా అయ్యాడు? సరే, కొర్నేలి అనే వ్యక్తి ఎవరంట? భక్తిపరుడు. అసలు భక్తిపరుడు ఎలా అయ్యాడు మనం ఆలోచిద్దాం. నిజంగా ఎంత బాగుంటుందో బైబిల్ అర్థం చేసుకుంటుంటే. ఎలా అయ్యాడంటే ఖచ్చితంగా ఎవరొకరి చేత వినే ఉంటాడు. మీరు బాగా గమనించండి, యేసు క్రీస్తు వారు పుట్టింది 1వ శతాబ్దంలో, చనిపోయింది 33వ శతాబ్దంలో. క్రీస్తు శకం 33లో చనిపోయాడు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? క్రీస్తు శకం 38-40 సంవత్సరాలు జరుగుతుంది. అంటే యేసు క్రీస్తు వారు చనిపోయిన దానికి ఈ సందర్భం జరుగుతున్న దానికి గ్యాప్ ఎంత? 8-10 సంవత్సరాలు. ఇప్పుడు 8-10 సంవత్సరాలు అయిందంటే యేసు ప్రభు గురించిన విషయాలు ప్రపంచమంతా వెళ్తాయా వెళ్ళవా? ఆలోచించండి, మీకు అర్థమవుతుందా? ప్రపంచమంతా యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు కదా. ఎందుకంటే యేసు ప్రభు చేసిన సూచక్రియలు ఎన్ని? కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చాడు, వినికిడి లేనివాడికి వినికిడి ఇచ్చాడు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చాడు. అదేమన్నా మాటలండి? అసలు ఆశ్చర్యం. మరి అలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగితే చుట్టుపక్కల ప్రపంచమంతా మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా? ఇంచుమించు ఇతనికి ఎంత దూరం అని చెప్పాను నేను? 120 కిలోమీటర్లు. ఇప్పుడు ప్రపంచమంతా యేసు ప్రభు గురించి మాట్లాడుకున్నప్పుడు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కైసరియాలు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా? చెప్పండి, అంతేనే కదా. ఇప్పుడు మన ఊర్లో ఏదైనా పెద్ద, ఇప్పుడు తునిలో ఒకసారి మొన్న ఒక కేసు జరిగింది. ఒక ముసలతన ఒక చిన్న పాపని సంథింగ్ అలా మోసం చేసాడు, సంథింగ్ జరిగింది. అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? న్యూస్ ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఎక్కడ పడితే అక్కడ పోయింది. అవునా? పోయింది. అంటే ఏదైనా ఒక చిన్న జరిగితే ప్రపంచం అంతా వెళ్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారు చేసిన సూచక్రియలు కూడా, యేసు ప్రభు వారు చేసిన మంచి పనులు కూడా ఖచ్చితంగా ఈ కైసరియా దగ్గరికి ఏదో రూపంలో వెళ్ళే ఉంటుంది. ఆ వెళ్ళినటువంటి విషయాలు ఈయన వినుంటాడు. వినడం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు గురించి అయిన మాట వలన కలుగును. అంటే వినడం వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం. చూడండి, మనం అనుకుంటుంటాం ఆదివారం పూట చర్చికి వెళ్ళడం ఎందుకులే, ఆదివారం పూట ఎందుకులే మందిరానికి వెళ్ళడం, శుక్రవారం పూట ఎందుకులే మందిరానికి వెళ్ళడం మనం అనుకుంటాం. కానీ మనం ఆ మందిరానికి వెళ్ళడం వల్ల జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, నువ్వు మందిరానికి వచ్చి ఎవరి మాటలు వింటావు? దేవుని మాటలు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు వింటావో నీలో వచ్చేది ఏంటో తెలుసా? విశ్వాసం. అంటే నీలో విశ్వాసం రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం వినాలి? దేవుని యొక్క మాటలు వినాలి. దేవుడు చెప్పాడు, వినుట వలన విశ్వాసం. ఎప్పుడు బూతులే వింటాం ఉన్నావు అనుకో నోట్లోంచి ఏమొస్తాయి? బూతులు. ఎప్పుడు చెడే విన్నావు అనుకో నోట్లోంచి ఏమొస్తాయి? చెడు. ఎప్పుడు చెడే చూసావు అనుకో నోట్లోంచి ఏమొస్తుంది? కళ్ళలోంచి ఏమొస్తుంది? చెడే. అర్థమైందా లేదా? ఏదైతే తీసుకుంటామో అదే వస్తుంది బయటికి. ఇప్పుడు అలాగే మనం ప్రతి ఆదివారం వెళ్ళిపోయి వాక్యాలు వింటా ఉన్నాం అనుకో, ఖచ్చితంగా మన నోటి నుంచి ఏమొస్తుంది? వాక్యం. ఖచ్చితంగా మన ఆత్మ ఏమవుతుంది? విశ్వాసంలో బలపడుతుంది వినుట వలన. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? విన్నాడు. ఇప్పుడు వినాలంటే చెప్పేవాడు ఉండాలా ఉండవద్దా? చెప్పాలి. వినాలంటే చెప్పేవాడు ఉండాలి. మరి ఎవరి చెబితే విన్నాడు? కొర్నేలి. ఈ జాగ్రత్తగా వినండి. కొర్నేలిని దేవుడు భక్తిపరుడు అన్నాడు. భక్తిపరుడు అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని గురించిన విషయాలు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే ఎక్కడో దగ్గర ఈయన వినుండాలి. వినాలంటే ఖచ్చితంగా ఎవరొకరు, అది మీకు అర్థమైందా? మరి ఎవరు చెబితే కొర్నేలి వాక్యం వినున్నాడు? ఎగ్జాక్ట్గా బైబిల్లో లేదు కానీ, బట్ మనం ఆలోచించినట్లయితే, బైబిల్లోకి వెళ్ళి ఆలోచించినట్లయితే ఈ విషయాల వల్ల కొర్నేలి విని ఉంటాడు అని మనకు అర్థమవుతుంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యాలు, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. యెరూషలేము సంఘం. ఒకానొక సిచ్యువేషన్లో పేతురు గారి వాక్యం చెబితే ఎంతోమంది మారిపోయారు చూసారా? ఆ మారిపోయిన వాళ్ళందరినీ యెరూషలేము సంఘము అంటారు. ఇప్పుడు ఈ సంఘం అంతటికి ఏం కలిగిందంట? శ్రమ కలిగిందంట. శ్రమ కలిగినప్పుడు ఏమైందంట? అందరూ ఏమైపోయారంట? చెదిరిపోయారు. ఇప్పుడు చెదిరిపోకముందు వీళ్ళందరూ ఎవరు? భక్తులేనా? విశ్వాసులేనా? దేవుని నమ్ముకున్నవారేనా? దేవుని నమ్ముకున్నవారు ఏమైపోయారు? చెదిరిపోయారు.
ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు కూడా ఎవరో ఒకరు వాక్యం చెబితే ఈయన వినుండొచ్చు కదా. మీకు అర్థమైందా లేదా? అలా చెదిరిపోయిన సంఘస్థులు ఎవరో ఒకరు వాక్యం చెబితే ఖచ్చితంగా ఎవరు వినే అవకాశం ఉంది? కొర్నేలి వినే అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఇంకోటి కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 40వ వచనం. అయితే ఫిలిప్పు అజోతులో కనబడును, అక్కడ నుండి కైసరియకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చును. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? కైసరియకు వచ్చాడా లేదా? వచ్చు వరకు అన్నాడంటే వచ్చు వరకు సువార్త ప్రకటించిన వ్యక్తి వచ్చిన తర్వాత ప్రకటించడా? మీకు అర్థమైందా లేదా? అంటే ఫిలిప్పు గారు కూడా ఎక్కడ వాక్యం చెప్పు ఉండాలి? కైసరియాలో ఖచ్చితంగా వాక్యం చెప్పు ఉండాలి. ఆ కైసరియాలో ఫిలిప్పు గారు వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎవరు వినే అవకాశాలు ఉన్నాయి? మీకు అర్థమైందా లేదా? అలా కొర్నేలి ఐదర్ సంఘ సభ్యులైనా చెప్పు ఉండాలి, లేదంటే ఫిలిప్పు గారన్నా చెప్పు ఉండాలి, లేదంటే యేసుక్రీస్తు వారి గురించిన వార్తలు ఎవరైనా చెబితే వినుండాలి. అలా వినుట వలన ఏమొచ్చిందంటే కొర్నేలికి భక్తి విశ్వాసం వచ్చిందండి. మీకు అర్థమైందా? ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం, కానీ ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం కొర్నేలి అంటే భక్తిపరుడు. కానీ ఆయనకు భక్తి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరో చెబితే వింటే ఆ వినుట వలన ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. అందుకే దేవుడు రాయించాడు. ఏమని రాయించాడండి? భక్తిపరుడు. కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి. ఇక్కడ జాగ్రత్త వినండి. తాను మాత్రమే భక్తిపరుడు కాదంట, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడంట. అంటే చూడండి, తను మాత్రమే దేవుని నమ్ముకోవడం కాదు, తను మాత్రమే దేవునిలో బలపడడం కాదు, కానీ తన కుటుంబాన్ని కూడా దేవునిలో బలపరచాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరంటే కొర్నేలి.